డీటెయిల్స్ చూస్తే సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదంలో నత్తపడిందన్న వీడియోపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు వీడియో వైరల్ చేసిన యూట్యూబర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఫోన్ నెంబర్ ఆధారంగా యూట్యూబర్ లొకేషన్ గుర్తించే పనిలో ఉన్నారు. మీకు ఫోటోస్ కూడా యాడ్ చేస్తున్నా సార్, చూడండి. సో ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు. కొత్త పులిహోర ప్యాకెట్ ఇచ్చి పట్టుకెళ్ళిపోండి అంటున్నారు. మాకు ఇచ్చిన పట్ల కూడా వారికి ఇచ్చేసి మాకు వద్దని చెప్పి ఇంక వచ్చేసాం మేము. సో ఇన్ కేసు మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి, పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని 1-2 సార్లు చెక్ చేసుకుని తినండి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. సింహాచలం దర్శనం కోసం వచ్చాం. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరిలాగా మేము పులిహోర తీసుకోవడానికి వెళ్ళాము. పులిహోర తింటున్నప్పుడు సింహాచలం దేవస్థానం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన ఇద్దరు భక్తులు పులిహోర ప్రసాదంలో నత్త వచ్చిందని సోషల్ మీడియా వేదికగా వీడియోని పోస్ట్ చేశారు. అంతేకాకుండా ప్రసాదంలో వచ్చిన నత్త సగ భాగం పైకుందని చెబుతూ భక్తుల్ని హెచ్చరించారు. అలాగే ప్రసాదం కొనుగోలు చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా చెప్పారు. ప్రసాదంలో నత్త విషయం కౌంటర్లో పనిచేసిన వారికి చూపించగా వేరొక ప్రసాదం ప్యాకెట్ ని ఇచ్చినట్లుగా తెలిపారు. గత 2 రోజుల బట్టి నుంచి ఒక యూట్యూబ్ లో సింహాచలం దేవస్థానం పులిహార ప్రసాదంలో నత్త అనే వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ వైరల్ అయినటువంటి వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రసాదాల తయారీలో విచారణ చేయడం జరిగితే అక్కడ జనరల్గా వాస్తవం ఏంటంటే పులిహార తయారీ 3 దశల్లో కంప్లీట్ అవుతుందండి. ఒకటి ముందర చింతపండు గుజ్జు తీయాలి. చింతపండు గుజ్జు తీసేటప్పుడు చింతపండుని ఒక మిషన్లో వేసి గుజ్జు తీయడం జరుగుతుంది. అందుచేత మిషన్లో ఎప్పుడైతే చింతపండు వేసామో ఆ చింతపండు నుంచి నత్త రావడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఇంకా రెండోది పులిహారలో కలిపే పోపు సామాను, శనగపప్పు, శనగగుళ్ళు, మెంతులు, ఎండుమిర్చి ఇవన్నీ నూనెలో బాగా వేయించడం జరుగుతుంది. వేయించడం జరిగి బాగా వడకొట్టి సెపరేట్ చేసి పులిహార తయారీలో కలుపుతారు. దాంట్లో వేసినప్పుడు కూడా నత్త పూర్తిగా మాడిపోయడానికి అవకాశం ఉంటుంది తప్పించి నత్తలాగా ఉండడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ థర్డ్ రైస్ని బాయిలర్లో ఉడికించడం జరుగుతుంది. ఉడికించేటప్పుడు కూడా ఆ నత్తని బయటికి రావడానికి అవకాశం లేదు. ఎన్ని రకాలుగా తయారు చేసిన తర్వాత దాన్ని కలిపి ప్యాకెట్లు చేసి బయటకు విక్రయించడం జరుగుతుంది. రోజు సుమారుగా 20,000 తక్కువ కాకుండా పులిహార ప్రసాదం ప్యాకెట్లు తయారు చేసి విక్రయాన్ని పంపడం జరుగుతుంది. గత 31 సంవత్సరాల మట్టి నుంచి కూడా ప్రసాదాల తయారీలో పనిచేసే కైంకర్ల పనులు కానీ వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటన జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే ఎవరైతే ఈ యూట్యూబ్ తయారు చేసి వైరల్ చేశారో అది పరిశీలిస్తే అతని ముందర ప్రసాదం కౌంటర్లో ప్రసాదం ప్యాకెట్ కొనుక్కొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత తింటూ మళ్ళీ తిరిగి వచ్చి పులిహారలో నత్త ఉంది అని చెప్పి ఇక్కడ కంప్లైంట్ చేశారన్నారు. అయితే అధికారుల మట్టుకి ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ గ్యాప్లో మాకేం అనుమానం అంటే అందులో నత్తను పెట్టి పబ్లిసిటీ చేశారన్నదిగా అనుమానం వచ్చింది. సింహాచలం ప్రసాదం వివాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇందులో నిజాలేంటి? ఆలయ అధికారులు చెబుతోన్నది నిజమా, లేకపోతే వీడియో పోస్ట్ చేసిన వారి వాదన నిజమా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సింధు, చూసుకుంటే ఏదైతే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్నటువంటి ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాద్రప్పన్న ఆలయంలో ఈ నెల 29వ తేదీన ఇద్దరు అయితే ఒక లేడీ అండ్ జెంట్స్ వీళ్ళిద్దరు కలిసి అయితే సింహాద్రప్పను దర్శించుకున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత అప్పన్న స్వామి ఆలయంలో పులిహోర ప్రసాదాన్ని అయితే వారు కొన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పులిహోరల నత్త వచ్చినట్లుగా కూడా ఏదైతే ఆ నత్త వచ్చినట్లు కూడా వారైతే ఒక వీడియోను కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దేవస్థానం అధికారులు దీనిపైన వెంటనే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వారు చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది ఫేక్ వీడియో అంటూ కూడా సింహాచలం దేవస్థానం అధికారులంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం దీనిపైన పూర్తిగా దర్యాప్తు చేయాలంటూ కూడా గోపాలపట్నం పోలీసులకైతే సింహాచలం దేవస్థానం సంబంధించినటువంటి ఏఈఓ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇటీవల కాలంలో కొంతమంది యూట్యూబ్ లో స్టార్లు అయ్యే విధంగా కూడా ఇలాంటి వీడియోల్ని పోస్ట్ చేస్తున్నారు. దీని ప్రభావంతో పెద్ద ఎత్తున కూడా సింహాచలంకి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే దేవస్థానానికి సంబంధించినటువంటి 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి
ప్రతిష్ట కూడా పూర్తిగా దెబ్బతీసే విధంగా కూడా ఈ వీడియో ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తుంటే వారు అసలు అంత వాస్తవం ఎంత ఉందా అనే దానిపైన ఒకవైపు అయితే సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు దర్యాప్తు చేస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వీడియో పోస్ట్ చేసిన తర్వాత లక్షల మంది కూడా దీన్ని వీక్షించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే దేవస్థానం అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దేవస్థానానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఎలాంటి అపచారము జరగలేదు, కావాలనే సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి కీర్తిని బజార్కి ఇచ్చేటటువంటి ప్రయత్నంలో కొంతమంది యూట్యూబ్ స్టార్లు ఉన్నారు, వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా లిఖిత పూర్వకంగా పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఎవరు ఈ వీడియో అప్లోడ్ చేశారు, ఎక్కడి నుంచి అప్లోడ్ అయింది అనే దానిపైన పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరి ఫోన్ ద్వారా అప్లోడ్ అయింది అనేది పూర్తిగా కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో దేవస్థానాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాల విషయంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలోనే ఈ వీడియో వైరల్ చేసి ఉండొచ్చు అనే దానిపైన అయితే సింహాచలం అధికారులు కూడా భావిస్తున్నారు. అలాగే ఇందులో కానీ నిజంగా వాస్తవం ఉంటే అక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకున్నామంటూ కూడా ఒకవైపు చెప్తూనే ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనని అధికారుల దృష్టికి తీసుకురాకుండా సోషల్ మీడియాలో హల్చల్ చేయడం కారణంగానే పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు సింహాచలం దేవస్థానంలో ఏం జరుగుతుందనేది అయితే ముఖ్యంగా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో చూసుకుంటే ఎక్కువ కూడా వార్తల్లో నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సింహాచలం దేవస్థానం సంబంధించినటువంటి ఉండి చోరీ విషయాల్లో కానీ లేదంటే ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి ఆ బంగారం కానీ కొంత కూడా మాయమైపోయినటువంటి ఘటనలు కూడా గతంలో కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నష్టం వచ్చిందా లేదా అనే దానిపైన పూర్తిగా కూడా దర్యాప్తు కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిజంగా నష్టం వచ్చుంటే ఆ ప్యాకెట్ ను వారి దగ్గరే పెట్టుకొని అది పోలీసులకైతే ఫిర్యాదు చేయాలి. కానీ ముందుగానే మీరు సోషల్ మీడియా అప్లోడ్ చేయడంతో పూర్తిగా కూడా హిందూకు సంబంధించినటువంటి భక్తులంతా కూడా వీరిపైన మండిపడుతున్న పరిస్థితి ఉంది. నేపథ్యంలో దేవస్థాన అధికారులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. హిందూ అంటే ఈ వివాదంలో మరి నిజాల్ని నీకు తేల్చాల్సిన పోలీసులు ఏమంటున్నారు, వారి డీటెయిల్స్ అంటే వీడియో పోస్ట్ చేసిన వారి డీటెయిల్స్ ఎప్పుడు తెలిసే అవకాశం ఉంది? చూసుకుంటే ఇటీవల కాలంలో టెక్నాలజీ కూడా చాలా ఎక్కువగానే జరిగింది. చాలా ఎక్కువగా టెక్నాలజీ పెరగడంతో పాటు దీనికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అతి త్వరలోనే కూడా వారు పట్టుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ఈ మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో అనేక మాధ్యమాల్లో వారైతే అప్లోడ్ చేశారు. ముందుగా ఏ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అప్లోడ్ చేశారనే దానిపైన పోలీసులు లోతైనటువంటి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అలాగే దేవస్థానానికి సంబంధించి నిజంగా నష్టం వచ్చిందా లేదనే దానిపైన కూడా వారైతే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది ఎక్కువగా. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసుకుంటే పులిహారలో ఎక్కడ కూడా ఎలాంటి అభ్యంతరాలు లేనటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో చూసుకుంటే కొంచెం క్వాంటిటీ తక్కువగా ఉండేది. గత ప్రభుత్వంలో క్వాంటిటీ తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని దేవస్థానాలకు సంబంధించి సమూలమైనటువంటి మార్పులు కూడా తీసుకొచ్చింది. ఎక్కడ కూడా హిందూ మనోభావాలు దెబ్బతినకుండా హిందువులకు సంబంధించినటువంటి దేవస్థానాలన్నింటినీ కూడా సమూల మార్పులు తీసుకురావడంతో పాటు ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా వీరు చేసినటువంటి ఆరోపణలు నిజాలు ఎంతవరకు ఉన్నాయి, వాస్తవాలు ఎంత అవాస్తవం ఎంత అన్న దానిపైన పోలీసులు లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు లేదా రేపటికల్లా దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు బట్టబయలేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిజంగా నష్టం ఉందా లేదా వీరు కావాలనితే ఇలాంటి ఫేక్ వీడియోస్ ఏమైనా సృష్టించారన్న దానిపైన కూడా చూసుకుంటారు. ముఖ్యంగా చూసుకుంటే వారి చేతిలో పులిహార ప్యాకెట్ ఉండడంతో పాటు వారు మాట్లాడుతున్నటువంటి వీడియో కూడా ఉంది. చూసుకుంటే అదైతే చాలా రియల్ వీడియో లాగా కనిపిస్తుంది. అయితే ఈ నష్టం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వారు శుభ్రం చేసినటువంటి ప్రసాదంలో ఇటువంటివన్నీ కూడా ఎక్కడ బయటపడుతున్నాయనేది ప్రస్తుతం అయితే తేలాల్సినటువంటి పరిస్థితి. అయితే సందిగ్ధంలో ఉన్నటువంటి పోలీసులు, ఇటు దేవస్థానం అధికారులు, అలాగే అక్కడ పనిచేసినటువంటి సిబ్బందితో పాటు ఎవరైతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారో వారు కూడా గాలిస్తున్నారు. అలాగే ఇక్కడ దేవస్థానం సంబంధించినటువంటి అధికారులతో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నా సార్, చూడండి. సో వాళ్ళు ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు, కొత్త పులిహోర ప్యాకెట్ ఇచ్చి పట్టుకెళ్ళకుండా అంటున్నారు. మాకు ఇచ్చిన పట్ల కూడా వారికి ఇచ్చేసి మాకు వద్దని చెప్పేసి ఇంకొచ్చేసాం మేము. సో ఇన్ కేస్ మీరు సింహాచలం వచ్చిన